మన పోలీసు వ్యవస్థ ర్యాంకింగ్ దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఉంది. దీనికి కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ 36. దీనికోసం కృషి చేసిన సీఎం గారికి, హోంమంత్రి అనిత గారికి అభినందనలు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ హోమ్ మినిస్టర్ మేడం. మన సీఎం గారు, హోంమంత్రి గారు ఇస్తున్న ప్రోత్సాహంతో ఏపీ పోలీసులు మరింతలా దిగజారడానికి సిద్ధమయ్యారా అంటే అవుననే ఆన్సరే వస్తోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన హనీ ట్రాప్ వ్యవహారం. ఈ విషయం కేంద్ర హోంశాఖకు తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక అవార్డుతో సత్కరిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపులకు, అక్రమ కేసులకు, స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు, రెడ్ బుక్ రౌడీయిజం అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటే మన ర్యాంకింగ్ 36వ స్థానానికి పడిపోతుంది. ఈ హనీ ట్రాప్ వ్యవహారం కేంద్రానికి తెలిస్తే మన పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా అధపాతాళంలో ఉండేది. 2014-19 మధ్య కాల్ మనీ సెక్స్ రాకెట్తో చెలరేగిపోయిన ఎల్లో కాలకేయులు ఇప్పుడు ట్రెండ్ మార్చారు. హనీ ట్రాప్ సెట్ చేశారు. అసలు విషయం ఏంటంటే, అనంతపురం జిల్లాలో అధికారం అండ చూసుకుని అవినీతి అక్రమాలు, మైనింగ్ మాఫియా, పేకాట క్లబ్బులు, నకిలీ మద్యం, బెల్టు షాపులు, ఇతరత్రా దందాలు సాగిస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు హనీ ట్రాప్తో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ధనవంతులు, వ్యాపారులు, రియల్టర్లు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు అమ్మాయిలను ఎరగా వేసి వలలో ఇరికించి రహస్యంగా వీడియోలు తీసి డబ్బులు గుంజడమే వీరి పని. ముందుగా బాధితుల నుంచి 25 లక్షలకు తగ్గకుండా పాత తేదీలతో ప్రామిసరీ నోటు రాయిస్తారు. ఆ తర్వాత ఈ హనీ ట్రాప్ ముఠాను లీడ్ చేసే రంగమ్మ పోలీసులను కలిసి ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు బాధితులను పిలిపించి బెదిరించి పంచాయతీ చేసి ఆ డబ్బులు లాగుతారు. ఇలానే కొన్ని వందల మంది వీరి చేతిలో బలయ్యారు. దీనికి సంబంధించి ఓ ఆడియో కాల్ రికార్డ్ ఒక్కసారి విందాం సార్. చెప్పింది సరే మాకు చారీలు కావాలా అది సరే రాండి అని చెప్పి ఇంటి దగ్గర పిలిచింది. ఓ రోజు ఇంటి దగ్గర పిలిచింటే ఇంట్లోకి పోయిన ఒక 5 నిమిషాలకే వేరే వాడు పోయినాడు ఇంట్లోకి. డైరెక్ట్ ఇంకా బయట హాల్లో మాత్రం డైరెక్ట్ బెడ్రూమ్ లో పోయినాడు. ఆడ డౌట్ వచ్చింది. మరి సరే ఆడ ఎక్కడైనా పోనీ అనుకుంటే మళ్ళీ బయటకు పోతుంటే బయటకు కూడా ఇంకో వెహికల్ లో ఫాలో అయినారు బైక్ లో. ఇంకా అప్పుడు వాడు ఇంకా భయమే, ఇంక అప్పటి నుంచి ఇంకా ఆయన కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాడు. ఇంకా కనుక్కున్నాడు అంటే ఇప్పుడు అర్థం అయిపోయింది కదా సార్. అప్పుడు ఎవరు కదని అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే మొత్తం అది వాళ్ళు ఎవరు మొత్తం చెప్పేశారు. మొత్తం ఆల్రెడీ ట్రైల్ అయిపోయింది. ఇంకా చేస్తే మళ్ళీ ఎట్లా సార్ చేస్తానని చెప్పి చెప్పింది. ఈ హనీ ట్రాప్ ముఠా లీడర్ రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ముఖ్య అనుచరురాలు. రంగమ్మ టీంలో కీలకంగా ఉన్న రాజేష్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ మందమంచి స్వరూపకు కీలక అనుచరుడు. వీరికి ప్రత్యక్షంగా టీడీపీ ఎమ్మెల్యేల అండదండలు ఉండటంతో వందలాది మందిని హనీ ట్రాప్లోకి లాగి కోట్ల రూపాయలు లాగేశారు. ఇలాంటి గ్యాంగుల తాట తీయాల్సిన పోలీసులు ఆ ముఠాతో కలిసిపోయారు. వరుసగా బాధితుల ఫిర్యాదులు, ఆడియో కాల్స్ రికార్డులు బయటకు రావడంతో ఈ దందాకు సహకరించిన సిఐ శ్రీహర్షతో సహా 3 కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. అలాగే ఎస్ఐ రాంబాబు సహా 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతపురం రూరల్ సిఐ శేఖర్ను కర్నూలు రేంజ్కు సరెండర్ చేశారు. 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ను వీఆర్కు పంపారు. ఇవి మన పోలీసులు చేస్తున్న ఘనకార్యాలు. ఇది మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోతోందన్న తీరు. ఆఖరికి ఈ బురద కూడా వైఎస్ఆర్సీపీకి పోయాలని ఎల్లో మీడియా తెగ ప్రయత్నించింది. కానీ టీడీపీ ఎమ్మెల్యేలతో నిందితులు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఇతర ఆధారాలు బయటపడడంతో అంతా తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు. వైఎస్ఆర్సీపీని పదే పదే గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ అంటున్న చంద్రబాబు ఎల్లో ముఠా సాగిస్తున్న హనీ ట్రాప్ వ్యవహారాన్ని ఏమంటారు? అందమైన అమ్మాయిలను ఎరగావేసి డబ్బులు గుంజుతున్న వ్యవహారాన్ని ఏమంటారు? మగాళ్ల బట్టలు విప్పించి న్యూడ్ వీడియోలు తీసి బెదిరించే తీరును ఏమంటారు? హనీ ట్రాప్లో ఎల్లో ముఠాలతో కలిసిపోయి డబ్బులు వసూలు చేస్తున్న పోలీసు వ్యవస్థను ఏమంటారు? పేకాట క్లబ్బుల నుంచి హనీ ట్రాప్ వరకు డబ్బు కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడే రాజకీయ పార్టీని ఏమంటారు? అసలు డబ్బుల కోసం ఇంతలా దిగజారే రాజకీయ పార్టీ ఈ దేశంలో ఇంకేదైనా ఉందా? ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్,
తెలుగుదేశం పార్టీ పేకాట క్లబ్బులు, కాల్మనీ సెక్స్ రాకెట్లు, హనీ ట్రాప్లకు కేర్ ఆఫ్గా మారిపోయిందా? క్వశ్చన్ మరోసారి చదువుతున్నాను. టుడేస్ బిగ్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీ పేకాట క్లబ్బులు, కాల్మనీ సెక్స్ రాకెట్లు, హనీ ట్రాప్లకు కేర్ ఆఫ్గా మారిపోయిందా? ఇదే అంశం పైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు; డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్; పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. ప్రకాష్ రెడ్డి గారు, 2014-19 మధ్య కాల్మనీ సెక్స్ రాకెట్ ఎంత సంచలనంగా మారిందో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాడు మహిళల్ని ఏ రకంగా వేధించారో చూసాం. ఇప్పుడు ఇంకొక రకంగా మళ్ళీ ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి ట్రెండ్ మారినట్టుంది, రూట్ మార్చుకున్నట్టున్నారు. హనీ ట్రాప్లోకి దిగారు. వలపు వల విసిరి చాలా మంది దగ్గర నుంచి డబ్బులు గుంజడం. అసలు ఎంతకాలంగా ఈ హనీ ట్రాప్ వ్యవహారం సాగుతోంది? రెండోది, ఈ రంగమ్మ, రాజీవ్ వీళ్ళకి టీడీపీతో ఉన్న సంబంధాలు ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా ఈ చర్చలో పాల్గొంటున్న అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. ఈశ్వర్ గారు, ఇంతకుముందు కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అనేది ఎంత విస్తృతంగా వేలూనికి పోయి అధికార పార్టీ యొక్క అండదండలతో, పోలీస్ వర్గాల అండదండలతో ఇచ్చినటువంటి డబ్బులు వసూలు చేసుకోవడానికి మహిళల మాన ప్రాణాలను కూడా వదిలిపెట్టనంతటి దుర్మార్గమైన చర్యలు గతంలో జరిగినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోయారు అందరూ కూడా. సరే, ఈ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆ సంక్షేమ రాజ్యం కానీ లేదు. కొన్ని ఎవరి మానాన వాళ్ళను బతకనిచ్చే పరిస్థితి కూడా లేదు. గత 24 నెలలుగా చూస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా అనేక హత్యలు, మానభంగాలు, దొమ్మీలు, దోపిడీలు, లూటీలు ఇవన్నీ చూస్తున్నాం. మరి అక్రమ వ్యాపారాలు, మీరు జూదము, మట్కా, పేకాట, గంజాయి, మరి గుట్కా, ఎన్నో అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సొమ్ము చేసుకోవడం, ప్రజల బలహీనతలపైన సొమ్ము చేసుకోవడం కూడా చూస్తా ఉన్నాం. మరి అక్రమ బియ్యం రవాణా, ఇసుక దందా, గ్రావెల్ రవాణా, మరి ప్రభుత్వానికి రాయల్టీలు ఎగ్గొట్టి వ్యాపారం చేసేటువంటి పరిస్థితి, ఇటువంటివి అనేకం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ ఎప్పుడైతే చట్టానికి లోబడి, లేదా నీతి సూత్రాలు, న్యాయ సూత్రాలు, లేదా రాజ్యాంగానికి లోబడి పని చేయాలనేటువంటి ఆలోచనని వదిలేసి అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తా ఉన్నప్పుడు, ఆ వ్యవస్థనే గీత దాటినప్పుడు, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వారు సహకారం అందించడము, అందులో వాళ్ళు కూడా లబ్ధి పొందడము అనేది జరుగుతుంది. అంటే దాడులు చేసిన వాళ్ళు కానీ, క్రైమ్ చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, ఇటువంటి వ్యాపారాలు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి అధికార పార్టీ నాయకుల పంచన చేరి వారి ద్వారా అధికారులకు, పోలీసులకు ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని వారి అక్రమ ఆదాయాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి సాధారణంగా చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ నిన్న అనంతపురం జిల్లాలో ఏదైతే హనీ ట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చిందో ఆలస్యంగానైనా, అది కూడా డిఐజీ గారు చాలా టఫ్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్. ఆమె గట్టిగా పట్టుబడితే గాని ఇంత పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిస్మిస్ చేయడమో, సస్పెండ్ చేయడమో జరగలేదు. సో ఆమెను ముందుగా అభినందించాలి. మరి ఇందులో నేను ప్రశ్నించదలుచుకున్నది ఏంటంటే, ఏ శాసనసభ్యురాలో ఎవరైనా కానీ, ఇది ధర్మవరం కావచ్చు, అనంతపురం కావచ్చు, రాప్తార్లో కావచ్చు, వారు తీసుకొచ్చుకున్నటువంటి పోలీస్ అధికారులు, ఇప్పుడు రాంబాబు ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. మరి ఆ అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ, మరి అదే పోలీస్ స్టేషన్ లోని అనేక మంది కానిస్టేబుల్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి తేలింది. మరి మీరేం చేస్తా ఉన్నారు, ఇవన్నీ మీ కింద జరుగుతూ ఉంటే అనేసి ఆ సిఐని కూడా, అతను ఎంతో కొంత నిజాయితీగా పనిచేసి సిఐని అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. మరి వైపు రాప్తాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించి సిఐ శ్రీహర్షని ఏకంగా డిస్మిస్ చేశారు. మరి ఇవన్నీ కూడా రాప్తాడు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతా ఉంది. ఇది ఈ 2 పోలీస్ స్టేషన్లకే పరిమితం అవుతుందంటే నేను నమ్మను. ఎందుకంటే అన్ని దందాలు జరుగుతా ఉన్నాయి. గుట్కా అక్రమ రవాణా జరుగుతా ఉంది, గంజాయి జరుగుతా ఉంది, బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది.
ఇసుక 100 కోట్ల ఇసుక దోచేశారు. ఇవన్నీ పోలీసులు కళ్ళ ముందర పోతా ఉన్నా వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి నెల నెలా అందాల్సిన మామూలు వాళ్ళకి అందుతా ఉంది. అది స్పష్టంగా ఈ రోజు నేను చెప్పేది కదా, ఈ రోజు జరిగిన ఎంక్వైరీలో తీసుకున్న చర్యల ద్వారానే తెలియజెప్తా ఉంది. ఈ రోజు మన పోలీసు శాఖ చేపట్టినటువంటి చర్యలు ఓకే ఆలస్యంగానైనా డిఐజీ గారిని అభినందించారు. మరి ఈ కింగ్ పిన్స్ ఎవరైతే దీని వెనకాల ఉండి నడిపించి లబ్ధి పొందుతా ఉన్నారో వాళ్ళని కాకుండా కేవలము ఈ అక్రమ వ్యాపారాలకు కాపలాగా వీళ్ళకు అక్రమ వ్యాపారస్తులకు రక్షణ కల్పించే విధంగా రంగమ్మ లాంటి వారి అక్రమ వ్యాపారాలకు రక్షణ కల్పిస్తూ అది బయటికి పొక్కకుండా పంచాయతీలు చేసే స్థాయికి దిగజారుతా ఇవి ఏదైతే వాయిస్ బయటకు వచ్చాయో ఆడియోస్ బయటకు వచ్చాయో దాన్ని బట్టి మాట్లాడుతున్నా. సో అవి మీరు తగువలాడి బయటికి పెట్టుకోవద్దండి అనే రకంగా పోలీసు పంచాయతీ చేస్తా ఉన్నాడంటే మరి ఏ స్థాయిలో పోలీసులకు తెలుసు ఇది పక్క స్టేషన్, ఇక్కడ ఉన్నటువంటి రాప్తాడు స్టేషన్ లో ఉన్న పోలీసులకు తెలిసి పక్కన ఉన్న ఇటుకలపల్లి స్టేషన్ లో ఉన్న పోలీసులకు తెలియదా? మరి అక్కడ ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకున్నారు. మరి పెద్ద ఎత్తున ఇసుక దందా జరిపినటువంటి కర్ణాటక నుంచి అక్రమ మద్యం, గోవా నుంచి అక్రమ మద్యం తరలించేటువంటి బార్డర్ లో ఉన్నటువంటి రామగిరి పోలీసులకు తెలియదా? మరి అదే విధంగా పెట్రోల్, డీజిల్ పెట్రోల్ కూడా కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ ధర ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అనంతపురం చుట్టూ ఉన్న క్రషర్లకు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉంది. మరి ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పోలీసులకు తెలియదా సార్? మరి అటువంటి ఇవన్నీ దారుణాలు, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఇందులో ముద్దాయిలను తప్పించేటువంటి అధికార పార్టీకి దగ్గర ఉన్నటువంటి ముద్దాయిల పేర్లు తప్పించినటువంటి పోలీసులకు ఈ దందా తెలియదా? అంటే పోలీసులకి తెలిసే పోలీసు వ్యవస్థ సహకారంతోనే ఈ హనీ ట్రాప్ వ్యవహారం జరిగింది అనుకోవచ్చా? 100% పోలీసు వ్యవస్థ సహకారంతోనే ఈ హనీ ట్రాప్ జరిగింది. ప్రతి నెల మామూలు కింది స్థాయి నుంచి పై వరకు మామూలు చేరుతా ఉన్నాయి అనేటువంటి విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి చెప్పండి, మీరు లోకల్ గా గమనించారు కదా మొత్తం వ్యవహారాన్ని చూశారు కదా మీరు లోకల్ గా, అప్రాక్సిమేట్లీ ఎంతమంది బాధితులు ఉండొచ్చు? ఎన్ని కోట్ల రూపాయలు బెదిరింపులతో వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుని చేతులు మారి ఉండవచ్చు? ఈశ్వర్ గారు, బాగా ఇప్పటిగా డబ్బులు కలెక్ట్ కావడంతో ఏదైతే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారానో వాట్సాప్ కాల్ ద్వారానో బాగా డబ్బు ఉన్న వారిని గుర్తించి, సమాజంలో గౌరవం ఉన్న వారిని గుర్తించి, టీచర్లో, ప్రొఫెసర్లో, లెక్చరర్లో, వ్యాపారస్తులో, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులో, పాలిటీషియన్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇటువంటి వర్గాల వాళ్ళని, చేనేత వ్యాపారస్తులో, ఇటువంటి వర్గాల వాళ్ళని డబ్బున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు తెలుసుకొని సో వాళ్ళను ట్రాప్ చేయడానికంటే కొన్ని వేల నంబర్లు కలెక్ట్ చేసి ఇక్కడ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు. రంగమ్మ ఈ రోజే చేసింది అనేది నేను అనను. గతంలో ఎప్పటి నుంచో రంగమ్మ ఇదే వృత్తిలో కొనసాగుతా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగలిగిందంటే శ్రీహర్ష అనే పోలీస్ అధికారి, ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు, శ్రీహర్షతో పార్ట్నర్షిప్ చేస్తున్న వివిధ వ్యాపారాల్లో, అక్రమ మట్టి రవాణాలో కావచ్చు, లేదా హోటల్స్ లో వ్యాపారంలో కావచ్చు, ఈ వివిధ వ్యాపారాల్లో సెటిల్మెంట్ లో కావచ్చు, వివిధ వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకు తెలిసి అక్కడ వారి ఫార్మ్ హౌసెస్ లో, వాళ్ళ బంధువుల ఫార్మ్ హౌసెస్ లో, 7 హిల్స్ హోటల్లో, ఇంకా ఈ సెటిల్మెంట్ లో జరుగుతూ ఈ ఎవరి నుంచి అయితే ఎక్స్టార్షన్ చేసేటువంటి యాక్టివిటీ చేయాలనుకున్నారో, ఎవరినైతే ట్రాప్ చేశారో, ఎవరినైతే ఈ వాయిస్ మెసేజెస్ ద్వారానో, లేకుంటే ఆడియో కాల్, వాట్సాప్ కాల్స్ ద్వారానో, వాట్సాప్ చాటింగ్ ద్వారానో, మంచి అందంగా కనపడేటువంటి అమ్మాయి ప్రొఫైల్ పిక్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ఏర్పాటు చేసుకొని కాల్స్ చేసి వాళ్ళను నమ్మించి దగ్గరగా సన్నిహితంగా మెలుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, దాన్ని మళ్ళీ సమాజంలోకి లీక్ చేస్తాం, దాన్ని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం అనేది ఏదంతా ఆర్గనైజ్డ్ గా జరిగిందో, పెద్ద ఎత్తున ఈజీగా డబ్బులు వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున కోట్లలో, 100 కోట్లలో డిమాండ్స్ జరిగాయి. కనీసం 100 కోట్ల రూపాయలు చేతులు మారింది. 100 కోట్ల రూపాయలు చేతులు మారింది. 100 కోట్లలో డిమాండ్స్ జరిగాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ చేశారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు రాయించారు, చెక్కులు ఇప్పించుకున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో దీంట్లో రంగమ్మ ద్వారా ఈ డబ్బును పోలీసు వర్గాలకు కావచ్చు, వారి నుంచి ఇంకా
రాజకీయ వర్గాలకు కావచ్చు కాదు వెళ్తున్నటువంటి కాదు పరిస్థితిలో ఇక్కడ ఒక సామాన్యులకి వచ్చే ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే రంగమ్మ అనే ఒక మహిళ హనీ ట్రాప్ అనేది నడిపి 100 కోట్ల రూపాయలు లాగిందంటే అది నమ్మాలా? దీని వెనుక పెద్ద 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 నాయకులు, టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఉంటే వాళ్ళ సపోర్ట్తోనే ఇది చేయగలిగింది అనుకోవాలా? టీడీపీనే కాదండి, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకుల హస్తం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతా ఉంది. ధర్మవరం పట్టణంలో కావచ్చు, అనంతపురం అంత పెద్ద నాయకులు ఎవరున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారని? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వసూళ్లు జరుగుతా ఉంటే ఈ ముఠాలో తగువులు వచ్చి 4 ముఠాలుగా విడిపోయి ధర్మవరంలో ఒక ముఠ, అనంతపురం పట్టణంలో ఒక ముఠ, అనంతపురం రూరల్ ప్రాంతంలో ఇంకొక ముఠ, వివిధ ప్రాంతాల్లో ఇంకొక ముఠ, ఈ రకంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. పీజీ హాస్టల్స్ తో సన్నిహితంగా మెలిగి అక్కడ ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి అమాయకపు పిల్లలను ప్రలోభ పెట్టి వారి ద్వారా ఫోన్లు చేయించి, అంటే వారి ఫోటో ఎక్కడ ఉండదు, వారి ద్వారా ఫోన్లు చేయించి మాట్లాడించి ప్రతి ఫోన్ కాల్ కింద డబ్బు వాళ్ళకి పే చేసే విధంగా మాట్లాడుకొని ఒక వ్యవస్థను ఆర్గనైజ్డ్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ప్రతి 10 మందిలో ఒకరికి ఈ రకంగా నేను చెప్తున్నా సఫిస్టికేటెడ్ సెల్ఫ్ సఫిషియెంట్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి 10 మందిలో ఒకరికి అయితే కనీసం వాట్సాప్ మెసేజ్ ఫోన్ కాల్ వెళ్ళింటది 100%. సో ఇదొక సామాజిక సమస్య, ఇదొక ముఠానో ఒక పార్టీనో సంబంధించిన సమస్య కాదు, సామాజిక సమస్య. ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ ఎంత పెద్ద సామాజిక సమస్య, దాని నుంచి బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇదొక సామాజిక సమస్యగా పరిణమించింది. కాబట్టే దీని మీద మీడియా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు వివిధ రాజకీయ పార్టీలు అండదండలు లేకపోతే ఎలా జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు సంధి చేయగలిగినటువంటి ఒక పెద్ద మనిషి, బీజేపీ పెద్ద మనిషి, ధర్మవరం నియోజకవర్గంలో చక్రం తిప్పేటువంటి ఒక పెద్ద మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేసి ఆయన అనుచరుడు ఎవరైతే ఈ సిఐ శ్రీహర్షతో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడో ఆయన అనుచరుడి అకౌంట్ కు 15 లక్షలు డబ్బులు పోయినాయనేసి కూడా పుకార్లు ఉన్నాయి. ఇవి తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్. రాజీ చేయడమో కేసులు లేకుండా చేయడమో ఇవన్నీ చేయడం అంటే హనీ ట్రాప్ ని ఆర్గనైజ్డ్ చేస్తున్నారా? ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని తయారు చేస్తున్నారా సమాజంలో? 100% వీళ్ళు దగ్గరికి పిలిపించుకోవడము, ఒక హోటల్ కి పిలిపించుకోవడమో లేదా తమ ఇంటికి పిలిపించుకోవడము, ఒక దగ్గర పిలిపించుకొని సన్నిహితంగా ఉన్న టైంలో ఫోటోలు తీయడము. మరి ఈలోపు ఆ మహిళ ఎవరైతే అందులో ఉపయోగించారో ఆ మహిళకు సంబంధించిన భర్తగానో అన్నగానో కొన్ని క్యారెక్టర్స్, దబ్బర్ రాజేష్ లాంటి క్యారెక్టర్స్ రావడము, వాళ్ళు వచ్చి గొడవ చేయడము, కొట్టడము, మేము మిమ్మల్ని చంపుతాం పెడతాం అనడం, బెదిరించడము, లేదంటే మేము పోలీసుల దృష్టికి తీసుకుపోతాం అనడము, వాళ్ళు భయపడి అక్కడికక్కడ డబ్బులు చెల్లించడము, లేదా ప్రామిసరీ నోట్ రాయించడము, చెక్కులు రాయించడము, లేదా ఆస్తులు రాయించడం, ఇటువంటివి జరుగుతానే వస్తా ఉన్నాయి. ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు సార్? సామాన్యుల్ని చేస్తారా, లేకపోతే బిగ్ షాట్స్ బాగా డబ్బున్న వాళ్ళనే ఎంచుకుంటారా, లేకపోతే పరపతి సమాజంలో మంచి పేరుంది అన్నటువంటి వాళ్ళని ఎంచుకుంటారా? వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది? మీరు అన్నట్టు సమాజంలో మంచి పేరున్న వాళ్ళని ఎంచుకుంటారు. మీకు ధర్మవరంలో చేనేత వ్యాపారస్తులను ఎంచుకున్నారు, చాలా మంది రియల్ ఎస్టేట్ వారిని ఎంచుకున్నారు. ఈ రోజు ఒక పత్రికలో చూశాను, ఒక డైరీ యజమానిని ఎంచుకున్నారనేసి, ఒక డైరీ సంస్థ యజమానిని ఎంచుకున్నారనేసి, మీకు ల్యాండ్ సర్వేస్ చేసేటువంటి వాళ్ళని ఎంచుకున్నారనేసి, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వెటనరీ డాక్టర్ ని ఎంచుకున్నారనేసి, పూజారిని ఎంచుకున్నారనేసి, ఇవన్నీ కూడా పత్రికల్లో మీడియాలో వస్తుంటే చూస్తా ఉన్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ గా డబ్బున్న వాళ్ళని ఎంచుకొని, అంటే సమాజంలో అవమానం పాలవుతాం అన్నటువంటి భయం ఉన్న వాళ్ళని, రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎంచుకొని వీళ్ళు చేస్తూ ఇది బహిరంగంగా తిరుగుతూ, మీకు ఈ శ్రీహర్ష అనే వ్యక్తి 7 హిల్స్ హోటల్, ఏదైతే రంగమ్మకు సంబంధించిన 7 హిల్స్ హోటల్ ఉందో అక్కడే కూర్చొని సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు అనేది ఆయన పైన ఉన్నటువంటి అపవాదం. మీకు శ్రీహర్ష ఇంకొకటి పరిటాల సునీత తమ్ముడికి సంబంధించినటువంటి ఒక హోటల్ ని ఈయన లీజుకు తీసుకున్నాడు అనేసి, ఒక కాఫీ షాప్ ని లీజుకు తీసుకున్నాడు అక్కడ దగ్గరలోని 7 హిల్స్ హోటల్ దగ్గరలో అనేసి కూడా పుకార్లు ఉన్నాయి. మరి దీని వెనకలే అంబాపురంకి కందుకూరికి మధ్యలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో సెటిల్మెంట్ జరుగుతూ ఉంటాయనేసి కూడా ప్రచారంలో ఉంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే పరిటాల సునీతకు సంబంధించి వారికి బంధువర్గం అంబాపురం గ్రామంలో ఉన్నారు. అంబాపురం గ్రామం దగ్గర ఈమె రంగమ్మ టీడీపీ ఎంపీటీసీ భార్య. గతంలో ఈమె అనేక హత్య కేసుల్లో ఈమె భర్త పాత్ర గాని ఉందనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి.
సో ఇటువంటి Yes. యాంటీ సోషల్ ఎలిమెంట్ తో ఒక అధికార పార్టీ నాయకునికి ఏం సంబంధము, ఏం అవసరము? మరి శ్రీహర్ష పాత్ర ఉండి అతన్ని డిస్మిస్ చేసినప్పుడు మరి అతన్ని ఇక్కడ అపాయింట్ చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి శ్రీహర్షతో చాలా సన్నిహితంగా ఉండి గ్రావెల్ చెరువులు, అంబాపురం చెరువులోని గ్రావెల్ అమ్మకాల్లో భాగస్వామ్యం తీసుకున్నటువంటి అధికార పార్టీ నాయకుడి పైన ఏం చర్యలు? మరి ఆయన హోటల్లో శ్రీహర్షకు లీజుకి ఇచ్చాడు. మరి ఇంత సన్నిహితంగా సెటిల్మెంట్ లో శ్రీహర్షకు షేర్ ఇచ్చినటువంటి అధికార పార్టీ నాయకుడి పైన ఏం చర్యలు? అంటే డబ్బు సెటిల్మెంట్ లో వచ్చిన డబ్బు తీసుకొని, గ్రావెల్ అమ్మకాల్లో వచ్చిన డబ్బు తీసుకొని, ఇసుక అమ్మకాల్లో వచ్చిన డబ్బు తీసుకొని, మళ్ళీ హనీ ట్రాప్ లో వచ్చిన డబ్బు తీసుకోరా? మరి అటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు ఎందుకు విచారించడం లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ సీసీ కెమెరాలు, ఎస్విఐటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, 7 హిల్స్ హోటల్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, మీకు ఆ దారిమ్మట సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏదైనా సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజీలు పరిశీలించారా? వాటిని వెలుగులోకి తెచ్చారా? మరి 7 హిల్స్ హోటల్ పక్కనే టీ కొట్టు నడుపుతున్నటువంటి వ్యక్తిని ఏమైనా విచారించారా? 7 హిల్స్ హోటల్స్ ఆ స్టాఫ్ ను విచారించారా? మరి ఎవరిని అడిగారు? ఏం చేశారు? మీరు ఇన్ హౌస్ లో ఏది పక్కకుండా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మీరు కేవలము ఒక సిఐని డిస్మిస్ చేస్తారా? మరి కొంతమంది ఒక ఎస్ఐని సస్పెండ్ చేస్తారు, ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్, ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేస్తారు. దాదాపు 9 మంది పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నారే. నేను అడిగేది, ఎన్ని దందాలు నడిపినా పోలీసు వాళ్ళ సహకారం ఎప్పుడు అందుతుందంటే అధికార పార్టీ నాయకుడి మద్దతు ఉన్నప్పుడే. అధికార పార్టీ నాయకుడి మద్దతు లేకుండా దందాలు ఎవరు చేయలేరు, పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేయరు. మరి మా హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక కూడా తోలుకోలేనటువంటి పరిస్థితి. అమిగోస్ అనే సంస్థ రాయల్టీలు వసూలు చేసి గ్రావెల్ ప్రజలు అమ్ముతా ఉన్నా కూడా మా మీద నిందలేసినటువంటి పరిస్థితి గతంలో. మరి ఈ రోజు ఇబ్బడి ముప్పడిగా ప్రతి ఒక్క గుట్టకు గుండు కొట్టేసి గ్రావెల్ తోలేసినటువంటి పరిస్థితి పోలీసుల కళ్ళ ముందరే. ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది, మద్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ కళ్ళ ముందరే ఇన్ని దందాలు జరుగుతున్నా సహకరించినటువంటి పోలీసులు అంతిమ లబ్ధిదారులైనటువంటి ఈ పొలిటీషియన్స్ ని ఎందుకు వదిలేస్తున్నారు? డాక్టర్ బాలా గారితో ఒక నిమిషం సార్. డాక్టర్ బాలా గారితో మాట్లాడదాం. బాలా గారు, ఇలాంటివి జరిగినప్పుడు, హనీ ట్రాప్ లాంటి కేసులు జరిగినప్పుడు చాలామంది బయటకు రారు, భయపడి బయటకు రారు, పరువు పోతుంది సమాజంలో అని. ఎవరైనా ధైర్యం చేసి ఒకరి ఇద్దరు బయటకు వచ్చారనుకుందాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకుందాం, కంప్లైంట్ ఇచ్చారనుకుందాం, సరే జరిగింది ఏదో జరిగింది, ధైర్యంగా ముందుకు వచ్చారని అనుకుందాం. కానీ పోలీసులే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళే హనీ ట్రాప్ని నడిపిస్తూ ఉంటే, వెనకుండి నడిపిస్తూ ఉంటే ఎలా ఈ సమాజంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఓకే, ముందుగా గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ, అలానే వీక్షించే ప్రజలకి కూడా. చాలా మందికి ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను. కాల్ మనీ అంటున్నాం, హనీ ట్రాప్ అంటున్నాం, అవునా? అవును. కాల్ మనీ ఎప్పుడు వచ్చింది? 2014 నుంచి 19 అవునా? అవును. అలానే హనీ ట్రాప్ ఎప్పటి నుంచి వచ్చింది? 2024 ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న రెజ్యూమ్ లో, అవునా? అవును. దీనికి ఇంకో పేరు ఉందండి, ఎవరికైనా తెలుసా? ఏం పేరు? నాకైతే ఐడియా లేదు, చెప్పండి. స్వాలోస్ అంటారు. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు చెప్తాను. రష్యా. ఓకే. హనీ ట్రాప్, స్వాలోస్ రెండు ఒకటే. అలానే కాల్ మనీ కూడా, ఇది కూడా రష్యన్ లో మంచి ఫేమస్. అంటే ఇప్పుడు మీకు అందరికి అర్థమైందా? రష్యా అంటేనే మీకు అర్థమైపోయిండాలి. ఇంకా అర్థం కాలేదంటే డీటెయిల్ గా కూడా చెప్తాను నేను. కూటమి అనేది ఎప్పుడు ఏర్పడుతుందో ఆ కూటమిలో ఉన్న జనాలు మైండ్ సెట్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్, కాండక్ట్, వాళ్ళ యొక్క కల్చరు ఏ బేసిస్ మీద ఉంది అన్నదానికి నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఈ హనీ ట్రాప్, కాల్ మనీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పాష్ కల్చర్ నుంచి వస్తాయి. అవును. పాష్ కల్చర్ అంటే ఏంటి? అంటే డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే లిక్కర్ తీసుకోవడం, లేకపోతే ప్రతి ఒక్కరితో కూడా ఈజీ మూవింగ్ గోయింగ్ అయిపోవడం, ఇలాంటి కల్చర్ అంతా వెస్ట్రన్ కల్చర్ అంటారు దీన్ని, అవునా? కూటమి ప్రభుత్వం ఫేమస్ ఫర్ క్యాపిటలిస్ట్ అండ్ వెస్ట్రన్ కల్చర్, రైట్? సో ఇప్పుడు హనీ ట్రాప్, స్వాలోస్ రెండు ఒకటే. కావాలంటే మీరు గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ కొట్టుకుంటే మీకు డీటెయిల్ గా వస్తాయి. అయితే ఇప్పుడు మీరు పోలీస్ వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ వేశారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఒకప్పుడు క్రైమ్ ఎవరు చేసేవాళ్ళంటే తిండికి తిండి లేని వాళ్ళు, అవును, పొట్టకూటి కోసము
ఏదో పిల్లల్ని పోషించుకోవడం కోసం మనం చూసాం చాలా సినిమాలలో. ఎందుకయ్యా నువ్వు మర్డర్ చేసావంటే నా పిల్లల్ని పోషించడం కోసం నేను చేశాను సార్, ఇది నేను చేయాల్సిన పరిస్థితి కాదు, ఆయన నాకు డబ్బులు ఇవ్వడం వల్ల నా పిల్లలు బతుకుతారు కాబట్టి నేను చావుకని సిద్ధపడ్డాను సార్, ఇలాంటి మనం విన్నాం. అవునా? అవును. ఈ రోజు క్రైమ్స్ ఎందుకు ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నాయి అంటే, ఒకప్పుడు కామన్ మ్యాన్ క్రైమ్ చేసేవాడు, అప్పుడు కామన్ మ్యాన్ కి లా తెలీదు. సో ఈ రోజు కామన్ మ్యాన్ కి లా తెలుసు, లా వేసే పనిష్మెంట్స్ గురించి తెలిసి భయపడి కామన్ మ్యాన్ చేయడం ఆపేశాడు. ఓకే. వాళ్ళు పని చేసుకొని బుద్ధిగా ఈ రోజు వాళ్ళ పిల్లలతో బతుకుతున్నారు. సో ఇప్పుడు క్రైమ్ ఎవరు చేయాలి? చట్టం బాగా తెలిసిన వాళ్ళే చేయాలి. కరెక్ట్. చట్టం బాగా తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, చట్టంలో ఉన్న లోపాలని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఏ విధంగా దాని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనే ఒక నాలెడ్జ్ బాగుంటుంది. సో అది ఎవరు? బేసికల్ గా ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ ని లేకపోతే ఒక లాని ఇంప్లిమెంట్ చేసే టైంలో ఫస్ట్ ఉండే ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ కాప్. అంటే పాస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, లేదు నార్మల్ లాంగ్వేజ్ కూడా పోలీస్, లేదనుకుంటే ఇంకా తెలుగులో ఏదైనా భాష ఉంటే అది మీరు కూడా కోట్ చేయొచ్చు. సో ఎందుకు వీళ్ళు చేస్తారు అంటే, క్రైమ్స్ అన్ని ఆల్రెడీ జరిగి ఎక్కడ ఉంటాయంటే మనకు పోలీస్ స్టేషన్లలో రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ చదివినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంటైర్ పోలీస్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ లో స్టాఫ్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ ఫ్రంట్ ఫోర్స్ లో ఉన్న స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది బేసికల్ గా. సో ఈ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళు ఏ విధంగా క్రైమ్స్ ని ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఒక మంచి నాలెడ్జ్ తో ఉంటారు. అందుకే క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ ఆఫీసర్స్ అని అంటుంటాం మనం కొన్నిసార్లు. సో వీళ్ళతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో సమాజంలో, చదువుకున్న వాళ్ళు, మోస్ట్ ప్రాబబ్లీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఈ పోలీస్ వాళ్ళతో కనెక్షన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాన్ని చేస్తారు. దే ఆర్ బినామీస్ ఆఫ్ మోస్ట్ ప్రాబబ్లీ పొలిటికల్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ నౌ ద ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. ఎందుకు అంటే పర్సంటేజ్ షేరింగ్ ఉంటుందండి. ఇది ఎవరైనా ఒకవేళ ఈ డిబేట్ చూసిన తర్వాత అదే మనకు కామెంట్ లో కానీ ఇంకో చోట మాట్లాడుతుంటారు కదా, ఈవెన్ ఎవరైనా కానీ నేను ఛాలెంజింగ్, నాతో రమ్మని చెప్పండి, నేను ఎలా జరుగుతుంది డిపార్ట్మెంట్ లో ఎలా జరుగుతాయి మొత్తం నేను విప్పి చూపిస్తా. కానీ తర్వాత అప్పుడు బాధపడితే నాకు సంబంధం లేదండి. ఎందుకంటే ఇలాంటి వాటిలలో నేను కూడా ఎంఏ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను, ఏ విధంగా జరుగుతాయని చెప్పేసి మేము చదువుకో ఉన్నాం కాబట్టి మాకు బాగా తెలుసు వీళ్ళు ఎలా చేస్తారు, ఎలా మ్యానిపులేట్ చేస్తారు, ప్రజల్ని ఏ విధంగా మభ్య పెడతారు. మరి పోలీసులే ఇందులో ఇన్వాల్వ్ అయిపోతే బాధితులకు అసలు న్యాయం జరుగుతుందా? అసలు ఈ కేసు బయటకు రావడము, పోలీస్ డిపార్ట్మెంట్ లో ముఖ్యమైనటువంటి వాళ్ళనే సస్పెండ్ చేయడము, డిస్మిస్ చేయడము జరిగిందంటే ఎట్లా? సార్, పోలీస్ డిపార్ట్మెంట్ లో నుంచి ఏదైనా ఒక విషయం బయటకు వచ్చిందంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఇంటర్నల్ డిస్ప్యూట్ స్టార్ట్ అయితేనే బయటకు వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఎందుకు ఇంటర్నల్ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుందో రీజన్ చెప్తాను మీకు. ఇది ఉన్న ఫ్యాక్ట్ అండి. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎక్స్పెన్సెస్ సరిపోక వీళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ కలెక్షన్స్ అనేది బేసికల్ గా చేస్తారు ఎక్స్పెన్సెస్ గురించి. అంటే ఐఎమ్ సారీ, అంటే ఇవన్నీ నేను ఇంటర్నల్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బికాస్ మాకు తెలుసు కాబట్టి, చాలా సన్నిహితంగా ఉన్న చెప్తూ ఉంటారు కాబట్టి. దాంట్లో హానెస్ట్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తీసుకోవాలి బేసికల్ గా. దే వోంట్ టచ్. చాలా మంది పబ్లిక్ కి సర్వీస్ చేద్దామని చెప్పేసి చాలా మంది హానెస్ట్ ఆఫీసర్లు నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా సఫరింగ్ అవుతుంటారు. ఈవెన్ ఆ నెల జీతంలో వాళ్ళు ఈఎంఐ ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా డిఐజీ గారి గురించి. ఓన్లీ డిఐజీ, నేను ఇక్కడ ఓన్లీ డిఐజీ అని చెప్పనండి, సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఈవెన్ డిఐజీ, డీజీపీ వరకు కూడా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఆఫీసర్లు ఉంటారు. అందరూ నేను చెప్పను. ఆ ఆఫీసర్లు కొంతమంది మాకు బాగా సన్నిహితం ఉన్న వాళ్ళు ఏమేమి జరుగుతుంది ఏంటనేది మాకు జనరల్ గా తెలుసు కాబట్టి పబ్లిక్ కి తెలియదు ఈ విషయాలు. సో పబ్లిక్ కూడా తెలుసుకుంటారు. ఈ రోజు ఈ ఇంటర్నల్ డిస్ప్యూట్ అంటే షేర్ డిస్ప్యూట్ అంటాం మనం దీన్ని. అంటే ట్రేడ్ మార్కెటింగ్ కాదండి, ఇది ట్రేడ్ కాదు, ఇది షేర్ మార్కెట్ ట్రేడ్ కాదు, ఇంటర్నల్ పర్సంటేజ్ షేర్ అన్నమాట. ఆ షేర్ ఎప్పుడైతే మీకు డిస్ప్యూట్ వస్తుందో అక్కడ నుంచి బయటకు వస్తుంది, అక్కడ మొదలవుతుంది. చలో ఇతనికి ఎందుకు అంత ఎక్కువ, నాకెందుకు రాలేదు, నేను ఒప్పుకోను సరే అని అది మాటకు మాట పెరిగి కొంచెం 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 చిలికి గాలివాన్ అయ్యి ఆ గ్రూప్ కి ఈ గ్రూప్ కి మధ్యలో ఫస్ట్ చిచ్చు స్టార్ట్ అవుతుంది. అరే నువ్వు ఇలా చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా, అరే నువ్వు ఇలా చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అని 2 groups డివైడ్ అవుతాయి. ఈ గ్రూప్ డివైడ్ అయిన తర్వాత అక్కడ నుంచి మొదలైన ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయిన తర్వాత ఇది పెద్ద ఎత్తున దుమారం మారినప్పుడు అప్పుడు కంటి తుడుపు చర్యలాగా, అంటే టియర్ వానిషింగ్ ఆఫ్ టియర్స్ లాగా ఈ డిపార్ట్మెంట్ హెడ్స్ ఏం చేస్తారంటే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళని మాత్రమే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ సస్పెండ్ ఇంకోటో చేస్తారు. దీన్ని లీగల్ భాషలో రెస్గెస్ట్ అని అంటాం మనం. అంటే డీప్ ఇన్ టు ద రియాలిటీ, ఫైండ్ ఆఫ్ ద గ్రాస్ రూట్.
డెస్టినేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి వీళ్ళకి పోలీస్ మాన్యువల్ Yes. ఉంటుంది, కానీ అది ఎవరు చేయరు. Right. ఎందుకు చేయరు అంటే Right. ప్రెరోగేటివ్ పవర్, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఇదే నా ఛార్జ్ షీట్, మీకు నచ్చకపోతే కన్నా మీరు దాని మీద ప్రొటెస్ట్కి వెళ్ళండి అని అంటారు. బట్ అది ఫండమెంటల్లీ రాంగ్. అలా అనే ఆఫీసర్ల మీద ఇమీడియట్లీ జుడిషియల్ Right. ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ఆఫీసర్స్ అందరినీ ఫస్ట్ సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేయాలి. కానీ అది చేయట్లేదు. ఎందుకంటే చాలా బటన్ కేసెస్ ఉంటాయి డిపార్ట్మెంట్ మీద అండ్ ఈవెన్ జుడిషియరీ మీద కూడా. అవన్నీ మానిటర్ చేయాలి, ట్రాక్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే దానికి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ లో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. Right. ఫెయిల్యూర్ అయిపోయిన దగ్గర ఎందుకు ఫెయిల్యూర్ Yes. అయిపోయింది వీళ్ళన్నీ చూసి చేయాలి. కానీ వీళ్ళందరూ ఎందుకు చేయరు అంటే ఇవన్నీ లింక్డ్ విత్ ద పొలిటీషియన్ అండి. 2 minutes నేను కంప్లీట్ చేస్తాను. లింక్డ్ విత్ ద పొలిటీషియన్. ఈ పొలిటీషియన్ ఎవరు అంటే అగైన్ అది ఒక పొలిటికల్ పార్టీ హెడ్ అయినా అవ్వచ్చు, లేదు అంటే ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్న చీఫ్ అయినా అవ్వచ్చు, మినిస్టర్ అయినా అవ్వచ్చు, ఎమ్మెల్యే అయినా అవ్వచ్చు, ఎంపీ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కరెక్టే. వీళ్ళకి లింకేజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని వీళ్ళు మందు పోయాలి, బిర్యానీ ఇవ్వాలి, కార్ పెట్టాలి, కార్కి పెట్రోల్ పోయాలి, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి అంటే రైల్ గా వైట్ మనీ సంపాదించడం చాలా కష్టం కదండి. అవును. సో మనీ ఈజీగా సంపాదించగలుగుతాం అంటే ఎలాంటివి సంపాదించగలుగుతాం అంటే కాల్ మనీ, హనీ ట్రాప్, లేకపోతే శాండ్ ట్రాప్, లేదు అనుకుంటే వాట్సాప్ ట్రాప్. ఈ మధ్యకాలంలో కొత్తగా ఇంకోటి కూడా మనం చూస్తున్నాం, వాట్ ఐ వాంట్ టు సే, వైట్ ట్రాప్. ఈ వైట్ ట్రాప్ అనేది ఏంటంటే చాలా మందికి తెలియదు, కొత్తలో తొందరగా వస్తుంది అనుకుంటాను. మీకు తెలియకుండానే పుష్ మెసేజ్ మీ దగ్గరకు వచ్చేసి మీరు క్లిక్ చేయగానే మనీ మీకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అదే సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే. మీకు తెలియకుండానే మీ ఆడియో, మీ వీడియో మీకు మొత్తం వచ్చేస్తుంటాయి, రికార్డ్ అయిపోతుంటాయి. అవును. సో ఇదంతా ఆర్గనైజ్డ్ గా ఎలా చేయగలుగుతారంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తులే చేస్తారు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు. ఇప్పుడు మీరు చెప్పిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ తో పాటి లీగల్ సపోర్ట్, అంటే లీగల్ ఇన్ ద సెన్స్ ఈ లీగల్ కాదండి, పొలిటికల్, ఆ పొలిటికల్ సపోర్ట్ తో, అలానే లా అండ్ ఆర్డర్ సపోర్ట్ తో మాత్రమే ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తుంటారు. రైట్. రైట్. పుణ్యశీల గారు, సార్ వైఎస్ఆర్సీపీ పైన, ఆ పార్టీ నాయకుల పైన చంద్రబాబు నాయుడు గారు చేసే ఆరోపణలు, బురద జల్లడం, గొడ్డలి పార్టీ అనడం, కిల్లర్ పార్టీ అనడం, అంటే లేనివి ఆపాదిస్తూ ఇదే ప్రచారం చేస్తున్నారు. మరి 2014-19 మధ్య కాల్ మనీ సెక్స్ రాకెట్, 2024కి వచ్చేటప్పుడు ట్రెండ్ మార్చుకొని ఇప్పుడు హనీ ట్రాప్. మరి ఈ పార్టీని ఏమనాలి? అంటే తొండముదిరి కొత్త పేరు కూడా ఉంది సార్, ఊసరవెల్లయింది అనే పార్టీ అనాలి సార్. తొండముద్రి ఊసర వెళ్ళయిందా? ఊసరవెల్లయిందనే అని చెప్పని ట్రాన్స్ఫర్మేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలినటువంటి పార్టీస్ అని చెప్పాలి. ఎందుకంటే 14-19లో కాల్ మనీ సెక్స్ రాకెట్ రూపంలో మరి ఆడవాళ్ళని హింసించటం కావచ్చు, డబ్బులు వసూలు చేయటం కావచ్చు, ఒక రకంగా అప్పుడు ఒక ఇది క్రియేట్ డబ్బులు ఇవ్వలేని వాళ్ళని సెక్స్ రాకెట్ లోకి బలవంతంగా దించడం, అసలు మంచి అంటే కుటుంబ పరంగా ఇందాక ప్రకాష్ రెడ్డి సార్ చెప్పిన, బాలా గారు చెప్పిన, నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటున్నారో, మంచి ఫ్యామిలీస్తో ఉన్నటువంటి ఆడపిల్లలు, అట్లాగే ఇప్పుడు దూరంగా వచ్చి చదువుకుంటూ హాస్టల్స్లో ఉంటున్నటువంటి పిల్లలే మెయిన్ టార్గెట్ అయిపోతున్నారు సార్. నిజంగా ఆడపిల్లల్ని ఈ రోజున బయటికి పంపించి నిజంగా ఏదైనా చదివించాలి అంటే నిజంగా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఈ గవర్నమెంట్ బాగా క్రియేట్ చేసింది. ఎంత దారుణంగా అసలు 100 కోట్ల రూపాయలు, అందులోనూ చేసిన వ్యక్తి కూడా ఒక లేడీయే అని మనం చెప్పుకోవటానికి ఈ రోజున చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి సార్. మరి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులకైనా లేకపోతే ఇలాంటి రాకెట్ నడిపే వాళ్ళకైనా ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉంది, ప్రభుత్వం దృష్టి ఎటువైపు ఉంది, అసలు ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉందా లేదా, ఒకవేళ మనం తప్పు చేసినా ప్రభుత్వం ఉందిలే కాపాడుతుందనే ధైర్యమా ఎలా వస్తుంది వీళ్ళకి, పోలీసు వ్యవస్థకు కానీ ఈ రాకెట్ నడిపే వాళ్ళకి కానీ? సార్ ప్రభుత్వం స్ట్రాంగ్ లేదంటారేంటి సార్? అసలు ఏ అన్యాయం చేసుకోవాలన్నా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు కదా. మీరు ఏ దందా చెయ్యాలన్నా, ఏ పేకాట క్లబ్లు ఓకే, బెల్ట్ షాపులు ఓకే, నకిలీ మద్యం ఓకే, హనీ ట్రాపులు కూడా అన్నీ సార్. అసలు ఏది కాదు అనర్హం, ఏది కాదు అనర్హం ఈ కూటమి ఉన్నంత వరకు. ఇది మనం చెప్పాల్సినటువంటి క్యాప్షన్. ఒక్కటి కూడా మనం మరి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా మరి
మరి గొడ్డలి అని చెప్పని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతా ఉన్నాడు. గూగుల్ మాది గొడ్డలి మీది అనుకుంటూ. మరి నిజంగా సార్ అభివృద్ధి మాది ఆటంకం మీది అని కూడా మనం చెప్పాలి. ఆటవికం అని చెప్పాలి, ఆటంకం కాదు, ఆటవికం. ఈ హనీ ట్రాప్లు ఇట్టాడు చాలా బాగా చెప్పారు సార్. నేను ఒకటేనాను, ఇంకొంచెం మీరు ఇంకొంచెం దాన్ని ఇంప్రవైజ్ చేసి చెప్పారు. నిజంగా ఆటవికల్లో మనం నిజంగా సమాజంలో బ్రతకట్లేదు, నిజంగా అడవిలో బ్రతుకుతున్నామా అన్నదైతే మాత్రం ఈ రోజున చాలా సుస్పష్టంగా మరి సమాజానికి వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ముందుకెళ్తున్నాం అనేది మాత్రం క్లియర్ సార్ నిజంగా. ఎందుకంటే అసలు మనం 19 to 24 దిశ చట్టం తీసుకొచ్చి, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి, మహిళా పోలీసింగ్ని స్పెషల్గా పెట్టి, ఆనాడు పోలీసు వ్యవస్థ మరి ఇండియా వైడ్లోనే 2nd పొజిషన్ తెచ్చుకుని, మరి 59 స్కాచ్ అవార్డ్స్ తెచ్చుకుని అంత ఉన్నతంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ టైంని, అప్పటి పోలీసుల్ని మనం ఇప్పుడు బేరీజు వేసుకుంటే అసలు ఎక్కడ సార్ అసలు నాకు అర్థం కావట్లేదు. అంత ఉన్నతంగా పనిచేస్తేనే మరి ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు, అదే పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినటువంటి మాట్లాడినటువంటి సందర్భాలు ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్తో సహా. ఈ రోజున ఆవిడ హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవటానికి కూడా నిజంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి సార్. మీరు ఒక్కటి గమనిస్తే ఆవిడ ఏదన్నా ఆంధ్ర రాష్ట్రాల్లో ఆడవాళ్ళకి ఇది హనీ ట్రాప్ లో కూడా మేడం మనం తీసుకుందాము. ఈ హనీ ట్రాప్ చేయడానికి కొందరు అమాయకుల్ని తీసుకొచ్చి, అంటే ఎవరినో బిగ్ షాట్స్ని హనీ ట్రాప్లోకి దింపుతారు, కానీ వలేసేదే అమాయకుల్ని తీసుకొస్తారు, పేదవాళ్ళని తీసుకొస్తారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు గమనించి వాళ్ళని ఈ ట్రాప్లోకి దింపి వాళ్ళని మళ్ళీ హనీ ట్రాప్కి ఎరగాయ వేస్తూ ఉంటారు. మరి ఒక మహిళల్ని ఈ విధంగా వాడుకుంటూ ఉంటే ఈ సమాజంలో పోలీసు వ్యవస్థ కూడా అందుకు సహకరిస్తూ ఉంటే, హోంమంత్రిగా ఒక మహిళ ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రమైన భద్రత ఉందా? బాధ్యత వహించాల్సిన అవసరం లేదా మన హోంమంత్రి గారు? సార్ ఆవిడ ఏదన్నా సిచ్యువేషన్ వస్తే క్రికెట్ గ్రౌండ్లో ఆడుకుంటారు, లేకపోతే తోటి మంత్రులతో కలిసి సింగపూర్ వెళ్తారు. అసలు ఆవిడకి ఏం పని సార్? అసలు ఇండస్ట్రీస్ తీసుకురావటానికి వెళ్ళవలసింది అయితే ముఖ్యమంత్రి, లేకపోతే గనక ఇండస్ట్రీస్ మినిస్టరు, వాళ్ళు వెళ్ళాలి సార్. అసలు వీళ్ళకేం పని సార్ నాకు అర్థం కాదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు రోజుకొకటి తలెత్తుతుంటే ఒక్క విషయం మీద కూడా బయటకు వచ్చి నోళ్లు విప్పనటువంటి వీళ్ళు సార్ ఈ మధ్య కాలంలో కూడా చూశాను సార్. ఆ సవిత గారు కానీ, లేకపోతే గనక ఆ గుమ్మడి సంధ్యారాణి గారు కానీ, ఈ మన హోమ్ మినిస్టర్ గారు కానీ, నిజంగా అలనాటి మహానటి సావిత్రి గారు గనక బతికుంటే అమ్మో నాకంటే గొప్పగా నటించే వాళ్ళు రాజకీయంలో బోల్డ్ అంత మంది ఉన్నారని చెప్పని నెత్తి నోరు బాదుకునేది ఆవిడ. అసలు నిజంగా సార్, ఎందుకంటే వీళ్ళల్లో ఒక్కళ్ళకి వాళ్ళ శాఖల మీద పట్టు లేదు, ఒక్కళ్ళకి వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతోందో అక్కడ వాళ్ళ శాఖల గురించి ఏమని ప్రజలకు సమాధానం చెప్పాలో ఒక ఐడియా లేదు. కానీ 24 గంటలు ఎందులో చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి పిల్లల్ని చూసుకోవటం కోసం లండన్ వెళ్ళారండి. వాటి మీద పోస్టులు ఏంటి సార్ సోషల్ మీడియాలో? నాకు అర్థం కాదు. ఇవాళ ఈ హనీ ట్రాప్ అనేది జరుగుతోంది. ఎవరినైనా బయటకు వచ్చి బాధ్యత వహించి ఒక మాట మాట్లాడమని చెప్పండి. మనం పేకాట క్లబ్బులు నడుపుకోవచ్చు, హనీ ట్రాపులు చేయొచ్చు, కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడుపుకోవచ్చు, నకిలీ మద్యం సరఫరా చేసుకోవచ్చు, బెల్ట్ షాపులు పెట్టుకోవచ్చు, మైనింగ్ మాఫియా చేసుకోవచ్చు, ఎంత అవినీతికైనా పాల్పడవచ్చు, అసలు భూదోపిడీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టుగా తయారైపోయింది ఈరోజు. ఏదైనా చేయండి, హోమ్ మినిస్టర్ గారు మౌనం వహిస్తారు. ఈ మధ్యనే ఆవిడకో పేరు పెట్టాను సార్, నిశ్శబ్ద మంత్రి. ఏం మంత్రి? కాదండి, నిశ్శబ్ద మంత్రి సార్. నిశ్శబ్ద మంత్రి. నిశ్శబ్ద ఎక్కడండి? భలే నిశ్శబ్ద మంత్రి అంటే మిగతా అంశాలకు సంబంధించి నిశ్శబ్దంగా ఉన్నారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టమంటే మాత్రం శబ్దం బాగా వస్తుంది. లౌడ్ స్పీకర్ సార్, అప్పుడు లౌడ్ స్పీకర్ అప్పుడు లౌడ్ స్పీకర్ అన్నమాట. ఓకే, అసలు బాలాగారు ఏంటి మీ పాయింట్ ఏంటి? హోమ్ మినిస్టర్ గాని పాపము చాలా దాని ఏమంటారు, ఆవిడకి ఏం తెలియదు అని అనుకుంటాం. నిజమేనండి, ఆవిడకి తెలుసు కాబట్టి ఏం పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ ఉంది కానీ లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లేదండి. లేదు, అవును లేదు, లాండ్ ఆర్డర్ లేదు పాపము. ఆవిడకి లాండ్ ఆర్డర్ లేదు కాబట్టి ఆవిడ ఏమి జరిగినా పట్టించుకోరండి. ఇప్పుడు మేడం అన్నారు ఏమనేసి, నిశ్శబ్ద మంత్రి. ఎస్ కరెక్టే, అక్కడ హోమ్ ఉంది కానీ హోమ్ లో లాండ్ ఆర్డర్ నిశ్శబ్దం అయిపోయింది.
ఇది ఎవరి దగ్గర ఉంది? నిశ్శబ్దం అయిపోయిందంట. ఇది ఎవరి దగ్గర ఉంది? నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ కున్నారో అవును, ఆయన దగ్గర పెట్టుకున్నారైనా లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో. అంటే చాలా మంది ప్రజలందరూ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ కి ఇస్తే లా అండ్ ఆర్డర్ కొంచెం చూసుకోవడానికి బాగుంటది, కానీ అంటే ఈయన ఆడవాళ్ళకి ఏ విధమైన గౌరవాన్ని ఇస్తున్నాడు అనేది క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవాలి. కూటమి రైట్ ప్రభుత్వం ఎందుకు రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఎస్ లా అండ్ ఆర్డర్ ఇవ్వకుండా ఆయన చేతుల్లో పెట్టేస్తున్నాడు. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, ఒక 1 మినిట్లో కన్క్లూడ్ చేయండి. గొడ్డలి పార్టీ అంటారు, కిల్లర్ పార్టీ అంటారు, మరి టీడీపీని ఏమనాలి? ఈ పేకాట క్లబ్బులు, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, ఈ హనీ ట్రాప్లు నడిపితే ఇది తెలుగు దందాల పార్టీ అండి, ఆ, తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీ పార్టీ, తెలుగు దురాచారాల పార్టీ, తెలుగు దుర్మార్గాల పార్టీ. ఓ, ఇది తెలుగు డ్రగ్స్ పార్టీ కూడా అంటే సార్. తెలుగు డ్రగ్స్ పార్టీ కూడా. ఓకే రైట్. ఇన్ని రకాలుగా అంటే ఓకే, ఇందులో వారిలో వారు తగులాడుకొని బయటకు వచ్చింది. ఎస్ వచ్చి పొరపాటున ఆనెస్ట్ డీజీ గారు ఉన్నారు కాబట్టి ఆమె నోటీస్ కు పోయింది కాబట్టి బయటకు వచ్చింది. లేకపోతే అన్ని చీకటి దందాలే, అన్ని సైలెంట్ మాఫియాలే, సెటిల్మెంట్లు అయిపోయేవి. మరి ఇందాక మహిళా మంత్రి గురించి మాట్లాడారు మీరు. మా స్థానిక మహిళా శాసనసభ్యురాలు అవును, పరిటాల సునీత ఆమె అపాయింట్ చేసుకున్నటువంటి పోలీసులను ఈ రకంగా సస్పెండ్ చేసో, డిస్మిస్ చేసో, ఇంత హనీ ట్రాప్, ఇంత వ్యవహారం, ఇంత ఘోరం జరిగిందనేసి రైట్ మీడియాలో బయటికి వస్తా ఉంటే ఆమె నోరెత్తడంలే. ఆమె కూడా మరి సైలెంట్ ఎమ్మెల్యే అనొచ్చునో, లేకపోతే నిశ్శబ్ద ఎమ్మెల్యే అనొచ్చునో. రైట్ పక్కన ఉన్నటువంటి ధర్మవరానికి సంబంధించి సత్యకుమార్ గారు, మినిస్టర్ గారు, ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తాము ఉన్నారంటే జరిగిపోయింది అనేసి. అవును, అంటే దురదృష్టకరం ఏంటంటే ఇందులో పాత్రదారులు చాలా మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. సత్యకుమార్ గారికి చాలా సన్నిహితులు కూడా ఉన్నారు. ఓకే ఓకే. రష్యన్స్ కూడా ఉన్నారు సార్. ఎస్ ఎస్ సార్, రైట్ రైట్ రైట్. కాల్ మనీ, హనీ ట్రాప్ అనేది వర్డ్ ప్రచారం జరుగుతా ఉంది. ఆయన కీలక పాత్రధారి అనేసి పరిటాల సునీత మరిది పరిటాల మహేంద్ర మీద కూడా ప్రచారం జరుగుతా ఉంది. రైట్ ఇది మాకు సంబంధం లేదు Yes. అని కనీసం బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పుణ్యశీల అవసరం గారు, ఉంది. పుణ్యశీల గారు, మీ point నేను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాను. దాని విషయంగా కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ, నేను ఇందాక అడిగాను, ఇక్కడ వారి హోటల్స్ దగ్గర పెట్రోల్ పంపులు, హోటల్స్, కాఫీ షాప్స్, టెంపుల్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలలో ఏం గమనించారు? మురళి ఎన్నిసార్లు వెళ్ళాడు అక్కడికి, మహేంద్ర ఎన్నిసార్లు వెళ్ళాడు, ఆ చుట్టుపక్కల ఏం దందాలు చేశారు? కెమెరాల ఇప్పుడు వీళ్ళంతా రంగమ్మ కూడా వారి బంధువే, రంగమ్మ కూడా పరిటాల సునీత బంధువే, వారికి బంధువులు ఉన్నారు ఆ గ్రామంలో, అంపాపురం గ్రామంలో. రైట్ సార్. ఇవన్నీ కూడా బయటికి వచ్చి మాకు సంబంధం లేదు, ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయింటే వాళ్ళ పైన మేము చర్యలు తీసుకుంటామని ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఎలాగండి? రైట్, థ్యాంక్ యూ సార్. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, డాక్టర్ బాలా గారు, పుణ్యశైలి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.